వాట్సాప్ ట్యాప్ అవుతుంది, వాట్సాప్ డెఫినెట్ గా అవుతుంది. ఓకే, సో యాక్షన్ ఏమి ఉండదు కవిత మీద నిజంగా అదనుకున్నట్టే కేసీఆర్ కోపం వచ్చి ఆ విధంగా చేయరు. లేదండి, అట్లా నాకు తెలిసి టిఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి కూడా నిజంగానే అట్లా కొంతమంది క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డా కూడా వాళ్ళను ఆ కింది లీడర్లతో చెప్పి ఆ జిల్లా నాయకులతోనో లేకుంటే రాష్ట్ర నాయకులతోనో చెప్పి ఎందుకు అనవసరంగా ఎగురుతున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి, సైలెంట్ గా ఉండమని చెప్పాడు తప్ప పార్టీలో క్రమశిక్షణ చేశారు కదా గులాబీ జెండా కోనర్లు అంటే ఈటల రాజేందర్ పంపించారు. ఏం క్రమశిక్షణ రాహిత్యం చేసిండండి? వాస్తవంగా ఆ కోణంలో చూస్తే ఆయన దళితుల భూమి కొన్నప్పుడు అడిగిండు, ఏమని అడిగిండు, నేను ఇట్లా నా ఇండస్ట్రీ అవసరం కోసం నేను ఆ భూమి నాకు నచ్చింది అంటే భూమి గురించి కాదండి, అది భూమి గురించి కాదు, అది ఒక దేని గురించి ఆయనను గులాబీ జెండా ఓనర్ మేమే అని పదే పదే చెప్పుకోవడం అది కారణం అని అందరూ తెలుసు కదా, భూమి గురించి కాదు కదా. అసలు ఆ మాటకు వస్తే గులాబీ జెండా ఓనర్ రాజేందర్ కూడా కాదు. అదేమన్నా దక్కాలంటే ఒక 8 మందికి దక్కుతుంది. ఆ 8 మందిలో నేను ఇన్నయ్య గారు ఉంటాం, మత్స్వరాచారి ఉంటాడు, నిమ్మ నరసింహారెడ్డి అని చనిపోయాడు, బోయినపల్లి హనుమంతరావు ఉంటాడు. ఎవరు రియల్ ఫౌండర్స్ ఎవరు అసలు? అంటే పార్టీ పెట్టడానికంటే ముందు కేసీఆర్ గారితో కొన్ని వందల గంటలు చర్చించిన వాళ్ళల్లో ఎవరైతే కంటిన్యూ ఉన్నారో వాళ్ళకు దక్కుతుంది ఆ గులాబీ జెండా. ఆ జెండా గులాబీని ఫైనల్ చేసిన దానిలో నాది కీలక పాత్ర. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడంటే ఇది చెప్తాను మీకు, వినండి. ఆ రోజు అట్లాస్లను తెప్పించి ప్రపంచంలో ఏ పార్టీ జెండాలో గాని ఏ ప్రభుత్వ జెండాలో గాని దేశాల జెండాలలో గులాబీ లేదు, ఎందుకు లేదు అని అడిగాడు. ఆయన రకరకాల షేడ్స్ లో గులాబీ జెండాలు ఆడ పెట్టాడు, ఆయనకి ఇష్టమైన కలర్ అది. ఎందుకు లేదు అని అంటే నేను అన్నాను, ఈ పితృస్వామిక వ్యవస్థ కదా ప్రపంచం అంతా కూడా, గులాబీ అనేది ఆడవాళ్ళు ఇష్టపడే కలరు, ఆ ఇష్టపడే కలర్ ఆడవాళ్ళది కాబట్టి వద్దనుకున్నారు, ఇంత మించి నాకు వేరే డెఫినేషన్ ఇవ్వాలని అనుకోవట్లేదు అని నేను అన్నాను. అన్నప్పుడు ఆయన దాన్ని యాక్సెప్ట్ చేశారు. అవును ఇది కాబట్టి మహిళలు వస్తేనే మన పార్టీ కదులుతుంది, ఇల్లు మొత్తం వస్తుంది, కాబట్టి ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా మనం గులాబీ ముందు తీసుకెళ్దామని చెప్పి ఆయన నచ్చిన కలర్ ని ఆయన ముందు కాన్సెప్ట్ మీద అన్నట్టు అంటే కాన్సెప్ట్ ఆయనదే, బట్ దానికి కొంత సంశయం వచ్చింది, జస్టిఫికేషన్ మీద అంటే నేను ఆయన కన్విన్స్ చేయగలిగా. ఓకే, ఈ రకమైన మీ ఉద్దేశంలో ఇది పిలిచి మాట్లాడి కవితను పిలిచి మాట్లాడితే సెటిల్ అయిపోతుంది అంతేనా? ఆమె చల్లారుతుంది? అసలు ఆ ప్రాబ్లం లేదు భరత్ గారు, పార్టీ పెట్టాలనే ఆలోచన కవిత గారికి లేదు. పార్టీ కాదు, మళ్ళీ ఇటువంటి వ్యాఖ్యలు బహిరంగంగా చేయకుండా, ఎందుకంటే మన ప్రెస్ మీట్ లో పార్టీలో నా మీద కుట్ర పన్నుతున్నారు అన్నారు కదా, ఆమె పార్టీలో కొందరు కుట్ర పన్నుతున్నారని ఆమె చెప్పారు. ఆ వాస్తవం అది. కొంతమంది ఆమెకు అగెనిస్ట్ గా పార్టీలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎవరు కుట్రమంటున్నారంటారు? అంటే ఆమె ఏదైతే కామెంట్ చేసిందో కొంతమంది అట్లా మాట్లాడుతున్నారు పార్టీలో, అది నేను మీ ఉద్దేశంలో ఎవరు కుట్రమంటుంది? నేను పెద్దగా ఫాలో కాలేదండి, ఎవరు ఆమె మీద కామెంట్ చేశారనేది ఫాలో కాలేదు. బట్ డెఫినెట్ గా ఉంటదండి. ఇప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు ఏమైతుంది, మీడియా దీన్ని అంతా బయటికి తీసుకొచ్చినాక ఎవరికి వాళ్ళు అటాచ్ అయిపోతున్నారు. రేపు ఏమైనా స్ప్లిట్ అవుతుందేమో, 3 పార్టీలు అయితాయో 2 పార్టీలు అయితాయో, నేను ఇడిదిక్కుండాలి, నేను అడిదిక్కుండాలి, ఇవన్నీ కూడా అవుతుంటాయి. ఇప్పుడు ఈ లెటర్ తర్వాత కవితతో వెళ్లేందుకు పార్టీ లీడర్ సంశయించరా? అటు వెళ్తే ఫ్యూచర్ కవితకు పార్టీకి సంబంధం లేకుండా ఆమెకు ఉండాల్సిన ఫోర్స్ ఆమెకు ఉంది. ఆమె జాగృతి పెట్టినప్పటి నుంచి కూడా ఆమెతో అటాచ్ అయిన వాళ్ళు ఎప్పుడు కూడా పార్టీ గురించి వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ జాగృతి సామాజిక సమస్యల మీద వాళ్ళు కదులుతారు. ఇవాళ ఆమె ఫోర్స్ అంత ఏంటంటే ఈ సామాజిక తెలంగాణ అనే ఏదైతే స్లోగన్ ఇచ్చిందో, జ్యోతిబా పూలే విగ్రహం పెట్టాలన్నప్పటి నుంచి, బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడినప్పటి నుంచి కూడా ఒక పెద్ద సెక్షన్ ఆమెతో సేల్ అవుతున్నారు. అందులో వివిధ పార్టీలకు సంబంధించి కింది క్యాడర్ ఉన్నారు, ఏ పార్టీకి సంబంధం లేని అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆమె పార్టీని డిస్టర్బ్ చేయట్లేదు. మీరు జాగ్రత్తగా గమనించండి, ఏ మీటింగ్ లో కూడా పార్టీ నాయకులు రాలేదు. నేను పార్టీతో దూరం ఉన్నా కాబట్టి నన్ను పిలిచారు. పార్టీ వాళ్ళని వద్దంటది ఆమె. నేను ఇది పార్టీ కార్యక్రమం కాదు కాబట్టి పార్టీ వాళ్ళని నేను పిలువను, డిస్టర్బ్ చేయను అని చెప్తున్నారు ఆమె. కేసీఆర్ వారసత్వాన్ని ఎవరు కంటిన్యూ చేయగలరు? ఎవరు పవర్ఫుల్ లీడర్ మీ ఉద్దేశంలో?